పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన సోషల్ యాక్టివిస్టు బొజ్జ ఐశ్వర్య ఇంటిని కాకినాడలో జనసేన వీర మహిళలు ముట్టడించారు. ఐశ్వర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటనతో కాకినాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరసనకారులను శాంతింపు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. క్షమాపణ కావాలి. మా అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఆవిడ అన్నది అంటే ఏంటన్నది వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. మాట్లాడాల్సిన మాట్లాడాల్సినది ఆవిడ ఆడదాల్సిన చదువుకున్న ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ యాక్టివిటీస్ ఐశ్వర్య తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన వీర మహిళ అయితే ఆమె ఇంటి ముట్టడించారు. మరోపక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక కాకినాడ నగరంలో అయితే మాత్రం రాత్రి నుంచి చాలా ఉధృతమైన పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య పవన్ కళ్యాణ్ మీద అయితే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం జనసేన వీర మహిళలందరూ కూడా బొజ్జ ఐశ్వర్య ఇంటి ముందు అయితే మాత్రం గత రాత్రి నుంచి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మొత్తం కూడా జనసేన వీర మహిళలందరూ కూడా ఇక్కడ మొత్తం ధర్నాలో కూర్చున్న పరిస్థితి ఉంది. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ప్రస్తుతం మనతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి అసలు బొజ్జ ఐశ్వర్య ఇంటి ముందు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? ఆవిడ నిన్న పిఠాపురం వెళ్ళి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆవిడ నోటుకు ఏదొస్తే అది వాగుతూ ఆయన్ని తిట్టడం ప్రారంభించింది. ఎన్నోసార్లు ఆవిడ పెడతా ఉంటుంది యూట్యూబ్లో నటుల్లోని, మేము పెద్ద పట్టించుకోలేదు, సరేలే అనుకున్నాము. కానీ ఈ రోజున ఆవిడ ప్రతి దానికి ఆవిడ ఏదన్నా ప్రశ్నించాలి అనుకుంటే ఆయన పరిపాలన బాగాలేదని ప్రశ్నించమనండి, లేకపోతే పిఠాపురంలో అభివృద్ధి బాగాలేదని ప్రశ్నించమనండి. ఆయనకు వచ్చిన జీతం కూడా పసిపిల్లలకి ఇచ్చి ఆయన చదివించి ఆయన ఒక సినిమాలు తీసుకున్న డబ్బులు కూడా ఖర్చు పెడుతుంటే అవన్నీ కళ్ళకి కనిపించట్లేదు. ఐశ్వర్య నీకు ఆయన ఏమి అన్నారని చెప్పేసి ఆయన్ని ఏకముక్క అని చెప్పేసి మేము మా నోట్లతో మేము మాట్లాడలేము. అటువంటి మాటలు మాకు రావు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి ఇక్కడ మాకేమి వద్దు. ఆవిడ వచ్చి క్షమాపణ చెప్పాలి, అవును అరెస్ట్ చేయాలి. అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి కదలం. ప్రస్తుతం మనతో పాటు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి మీ డిమాండ్, ఏంటి, ఎందుకు గురించి ధర్నా చేస్తున్నారు? అంటే ఏదైతే నిన్న పిఠాపు నియోజకవర్గంలో టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఇష్టానుసారంగా అయితే మా అధినాయకుడి గురించి మాట్లాడడం జరిగింది. గొంతు ఉంది, మాట్లాడనివ్వరా, ఇలా చేస్తారా అని చెప్పేవాడు. చాలా చాలా వినయంగా చాలా బాగా అడిగావు. నువ్వు అడగాలి, ఎందుకంటే గొంతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. నువ్వు అడుగు, పాలసీల గురించి మాట్లాడు, ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడు. లేదు ఇక్కడ కాకినాడలో కానీ పిఠాపురంలో కానీ నీ స్వస్థలం అమలాపురంలో కానీ జరిగే నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ పరంగా నువ్వు మాట్లాడు. నువ్వు గొంతు విప్పు, ఎవరో నిన్ను అడ్డుకోరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంటే మేము కూడా సరిదిద్దుకుంటాం. నీతో పాటు మేము పార్టీని బలోపేతం చేసుకునే విధంగా మీ మాటలకి మేము తల ఒగ్గి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఇక్కడ ఎవరు చేతులు కడుగుని కూర్చోరు. ఎందుకంటే నువ్వు చాలా 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 తప్పుగా అయితే మాట్లాడావు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాంటి ఒక పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని పార్టీని చాలా బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా చాలామందికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా రకాలుగా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటే నువ్వేంటి ఏదో వచ్చి ఇక్కడ పిఠాపురం వచ్చేసి నేను ఇది చేస్తాను అది చేస్తానని పొడి చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఇంకొక మాట అన్నావు, కళ్యాణ్ గారిని ఇక్కడ నువ్వెవరు నెగ్గనివ్వడానికి? అసలు నువ్వెవరు, నీ అడ్రస్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఏమీ పీకలేకపోయాడు. మీ భాషలో కళ్యాణ్ గారి కాలు వెంట్రుక టచ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డే సరిపోడు. నువ్వెంత? నీకు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, నోరైతే పారేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడినే నేల 11కి పడుకోబెట్టేశాము, ఇంకా జీరోకి అయితే వెళ్ళిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మీలాంటి పేటీఎం బ్యాచ్లు అందరినీ పెట్టుకుని
కళ్యాణ్ గారిని తిడితే రాత్రి నీ యూట్యూబ్లోనో లేకపోతే నీ సోషల్ మీడియాలోనో హైప్ పెంచుకుందాం అనుకుంటే నీ ఇష్టానుసారం మాట్లాడొద్దని నీకు చాలా వినయంగా అయితే మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు తక్షణమే ఇక్కడ నువ్వు ఏదైతే సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ పిచ్చి పేలాపన అయితే పేలుతా ఉన్నావో అందులోనే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడాను క్షమించండి అనే మాట మాత్రం నువ్వు అదే సోషల్ మీడియాలో నువ్వు వదిలే వరకు కూడా నేను ఇక్కడ రాష్ట్రంలో ఏ వీర మహిళ కూడా నేను వదిలేది లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న 20-30 మందే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నీ మీద ప్రతి వీర మహిళ కూడా విరుచుకుపడతా ఉన్నారు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండించు, ఎందుకంటే నీకన్నా పెద్ద నువ్వు మాట్లాడే మాటల కన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు మా దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. నువ్వైతే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నావు, ఏ పీకలారు, నీ భాష చాలా బాగా మాట్లాడావు. ఎవరు నువ్వు కళ్యాణ్ గారిని పీకుతావా లేకపోతే వీర మహిళని పీకుతావా, ఇది తర్వాత విషయం. నీ బుర్ర మీద బొచ్చు లేకుండా పీకనాక మేము అందరం రెడీగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. తక్షణమే నువ్వు క్షమాపణ అయితే చెప్పాలి. చెప్పండి అమ్మా, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేశారు, మీరు అందరూ ధర్నా చేస్తున్నారు? ఏంటంటే ఆవిడ మాట్లాడే మాటలకి ఒక పద్ధతి సంస్కారం ఏం లేదండి. షీ ఈజ్ టాకింగ్ నాన్ సెన్స్. మా అధినాయకుడిని అంటే మా పార్టీని అన్నట్టు, మా పార్టీలో ప్రతి ఒక్కరిని అన్నట్టు. సో మేము మాత్రం దానికి ఎంత దాకా అయినా మేము వెళ్తాం. వెళ్ళకపోతే అది కుదరదు. ఆవిడ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. చెప్పండమ్మా. చెప్పడానికి ఏముందండి, ఏదైతే నిన్న ఉదయం బొజ్జ ఐశ్వర్య మాట్లాడిందో ఆ మాటలన్నిటికీ కూడా సమాధానం తన మీడియా ప్రకారంగా చెప్పి తీరాలి. ఓకే, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం బొజ్జ ఐశ్వర్య ఇంటి ముందు అయితే మాత్రం వీర మహిళలంతా కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తే మేము వెళ్ళిపోతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.